కేజీఎఫ్ అంటే ఈ తరానికి అది ఒక కన్నడ సినిమాగానే తెలుసు. కానీ ఓ 2 తరాలు ముందుకెళితే కేజీఎఫ్ అంటే ఏంటి, అది మన దేశానికి ఎందుకంత ప్రాముఖ్యమన్నది తెలుస్తుంది. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. బ్రిటిష్ కాలంలో కాసులు కురిపించిన మైన్స్ ఇది. అయితే దీన్ని కొన్నాళ్ల కిందటే మూసేశారు. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ ఈ గోల్డ్ మైన్ ను తెరుస్తున్నారు. అంటే ఈ మైన్స్ లో మళ్లీ బంగారం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీనివల్ల ఏంటి లాభం, ఎవరికి లాభం, గోల్డ్ రేట్లు ఏమైనా తగ్గుతాయా లేదా అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రాత్మకమైన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మళ్లీ తెరుచుకుపోతున్నాయనే వార్త చర్చకు దారితీసింది. 25 ఏళ్ల విరామం తర్వాత ఈ బంగారు గనులకు ఊపిరి పోసేలా అడుగులు ముందుకు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1003 ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ ను మళ్లీ ప్రారంభించడానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఈ మైన్స్ లో మళ్లీ బంగారం తవ్వకాలు జరగబోతున్నాయి. ఇది నిజంగా దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా కర్ణాటకకు ఒక శుభవార్త లాంటిదని చెప్పాలి. కేజీఎఫ్ ఎంత ప్రాచీనమైనదంటే చోళులు, విజయనగర సామ్రాజ్యం, మైసూరు రాజులు కూడా ఇక్కడ బంగారం తవ్వకాలు జరిపినట్లు శాసనాలు చెబుతున్నాయి. అయితే 1880లో బ్రిటిష్ వాళ్లు ఆధునిక పద్ధతుల్లో ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 2001 వరకు ఈ తవ్వకాలు నిరంతరంగా కొనసాగాయి. ఈ తవ్వకాల్లో దాదాపు 900 టన్నుల బంగారం వెలికి తీసినట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ 2001లో నష్టాల కారణంగా తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి కేజీఎఫ్ శిథిలావస్థకు చేరి చీకట్లోకి జారిపోయింది. ఇన్నాళ్లకు ఆ గనులకు మళ్లీ ప్రాణం పోస్తున్నారు. ఈ మైన్స్ లో బంగారంతో పాటు పల్లాడియంను కూడా వెలికి తీయాలని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లు, విద్యుత్, సెమీకండక్టర్ల తయారీలో ఈ పల్లాడియం ఖనిజాన్ని ఎక్కువగా వాడుతారు. రాబోయేది ఎలక్ట్రిక్ వాహనాల యుగమే కాబట్టి ఈ పల్లాడియం ఖనిజానికి మంచి డిమాండ్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కోలార్ గోల్డ్ గనుల్లో మొత్తం ఇప్పటి వరకు 900 టన్నుల శుద్ధి చేసిన బంగారాన్ని వెలికితీశారు. కేజీఎఫ్ లో ఇంకా 50 మిలియన్ల బంగారం నిక్షేపాలు ఉన్నాయి. దీంట్లో భాగంగానే గతంలో శుద్ధి చేసిన ఖనిజం నుంచి కూడా బంగారం వెలికితీస్తారు. గతంలో కేజీఎఫ్ నుంచి మట్టిని సేకరించిన తర్వాత గుట్టలుగా పోశారు. దీంతో కేజీఎఫ్ చుట్టూరా 13 గుట్టలు పేరుకుపోయాయి. వీటి నుంచి కూడా బంగారం బయటకు తీస్తారు. ఈ తవ్వకాల్లో 3.5 కోట్ల టన్నుల ముడి ఖనిజం ఉండగా ఇందులో 2.5 కోట్ల టన్నుల్లో బంగారం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయట. దీని నుంచి ప్రతి ఏటా 750 కేజీల బంగారం ఉత్పత్తి చేయొచ్చు. 50 మిలియన్ల మట్టిని ఇప్పటికే అధికారులు పరిశీలించారు. వీటి నుంచి బంగారం వెలికి తీసేందుకు కేంద్రం టెండర్లు ఆహ్వానించబోతోంది. బంగారాన్ని వెలికి తీసేందుకు ఉన్న ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. బంగారాన్ని వెలికి తీసే సమర్థత విదేశాల్లోనే ఎక్కువగా ఉంది. దీంతో ఆ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకోవటమో లేదంటే కన్సార్టియం ఏర్పాటు చేసుకుని బంగారాన్ని వెలికి తీసేందుకు బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆధునిక హిప్ లీచింగ్, కార్బన్ ఇన్ పల్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించి బంగారం ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇది ఒక పెద్ద ఎత్తున జరగనున్న ప్రాజెక్టు. కేజీఎఫ్ రీఓపెన్ తో చాలా లాభాలే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువగా బంగారం వాడే దేశం మనదే. మన దేశ ప్రజల్లో బంగారు ఆభరణాలంటే మక్కువ ఎక్కువ. అందుకే మన అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వం ప్రతి ఏటా 100 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం మనం ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించాల్సి వస్తోంది. అదే కేజీఎఫ్ నుంచి బంగారం తవ్వకాలు ప్రారంభిస్తే లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. బంగారంపై ఎలాంటి సుంకాలు కట్టాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల విదేశీ కరెన్సీ కూడా ఆదా అవుతుంది. భారతదేశంలో బంగారానికి లోటే ఉండదు. దాదాపు లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని మన దేశంలో నుంచి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆకాశాన్నంటే బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కేజీఎఫ్ మళ్లీ ప్రారంభమైతే కేవలం బంగారం మాత్రమే కాదు, ప్రాంతీయ ఉపాధి అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాలు, లాజిస్టిక్ అభివృద్ధి కూడా ఊపందుకుంటాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక పెద్ద ప్రోత్సాహం. కేజీఎఫ్ మరోసారి భారత బంగారు రాజధానిగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.